నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వీధి కుక్కలకు సంతాన ఉత్పత్తి కలగకుండా ఉండేందుకు ఆపరేషన్లు చేయడం జరుగుతోంది. పశుసంవర్ధక శాఖ బాపట్ల జిల్లా డైరెక్టర్ వేణుగోపాల్. కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై పునరాలోచించాలి. దళిత నాయకులు అంటరానితన నిర్మూలన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చార్వాక. చదువురాని మహిళలకు చదువు అందించేందుకు ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏపీఎం శ్రీనివాసులు రెడ్డి. పల్లె పండుగలో భాగంగా సీసీ రోడ్స్, గోకులం షెడ్స్, ఫామ్ పాండ్స్, ఉపాధి కూలీలకు మెరుగైన వసతులు కల్పించాలని డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కలెక్టర్కు సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం ద్వారా ఆయన ప్రసంగించారు. అవినీతికి పాల్పడిన సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించడానికి, శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి జవాబుదారీతనం పెంచుతున్నామని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతుల 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచేందుకు సన్నాహాలు చేయాలని అధికారులకు సూచించారు. దీంట్లో భాగంగానే 25-26కి మనం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, అదంటే ప్రాధాన్యత పనులు ఏం చేయాలి. బ్యూరోక్రటిక్ వ్యవస్థ చాలా నిర్వీర్యం చేస్తారు. ప్లీజ్ యూ హ్యావ్ టు ఎంపవర్ ఇట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే టాప్ లెవెల్ బ్యూరోక్రసీ కానీ, పిఎంఓ ఆఫీస్ కానీ అందరూ కూడా కోరుకుంటాం. జలశక్తి మినిస్ట్రీ కానీ, పంచాయతీరాజ్ మినిస్ట్రీ కానీ. అందుకని మేము చాలా క్లియర్ కట్ గా ఉన్నాం. అది మీరు ఐ రిక్వెస్ట్ యూ to complete these objectives as which we going to unfold. రాబోయే ప్రత్యేకంగా కొన్ని ఉన్నాయి కానీ వీటికి మేము రేపు ఉదయం మనం చేసే షేడ్స్ ఏర్పాటు చేయాలి, షేడ్ నెట్స్ కానీ. అలాగే గ్రామ పంచాయతీ సహకారంతో స్థానికంగా లభించే సామాగ్రితో, అంటే తాటాకు, ఈతాకు ఇలాంటి వాటితోటి పెంట్లే లేకపోతే వీటితోటి ఈతాకు, తాటాకు ఇలాంటి వాటి కన్నా కనీసం నీరు కల్పించే సౌకర్యాలు మీరు చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అండ్ ఇన్ కేసు ఏ పనైనా సరే చిన్నపాటి ఇంజురీస్ అవుతా ఉంటాయి. అందుకని ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని ఖచ్చితంగా మీరు ఉంచేలా చర్యలు తీసుకోండి. ఆరోగ్య శాఖ సహకారంతో గ్రామాలు, పని ప్రదేశాల్లో ఏఎన్ఎంల సేవలు అందించడం పాటు పని ప్రదేశాల్లో ప్రథమ చికిత్స సామాగ్రితో పాటు డీహైడ్రేషన్ కు గురవుతారు కాబట్టి ఆ ఓఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉండేలా చూసుకోమని మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. మేము just to cut short, we are extremely want to create as transparency as possible and accountability as possible. So నేను ప్రత్యక్షంగా చాలా సార్లు చిన్న సూటిపోటు మాటలో హౌ కమ్ మీరు ఇంతమంది ఉండి సచ్ బ్యూరోక్రాటిక్ ఇంతమంది ఉండి మీరు హౌ కమ్ యూ డైల్యూటెడ్ ద సిస్టమ్, హౌ కమ్ యువర్ సిస్టమ్ అండ్ వెంట్ హేవైర్ అనేది ఎవ్రీ టైమ్ వెన్ ఐ గో ఈ టాపిక్ రాకుండా అయితే రాదు. వారికి ఇవ్వాల్సిన మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, కానీ ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఒకటే చెప్పండి, మీరు ఈ మస్తర్లో కానీ ఫేక్ పెడతామంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్వాలిటీ అండ్ అకౌంటబిలిటీ. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ కమిట్మెంట్ ఆఫ్ ద ఆనరబుల్ సీఎం అండ్ మై సెల్ఫ్ and our governance, and that is going to be said in the assembly itself. సో అలాగే 300 రూపాయలకి రోజు కూలి పెంచేలాగా మీరు అవగాహన పెంచడానికి తగిన చర్యలు తీసుకోండి. అలాగే వేజ్ మానిటరింగ్ కమిటీస్ ని కూడా ఏర్పాటు చేసి సగటు కూలి రేట్లు పెంచడానికి చర్యలు మనం తీసుకున్నాం. అలాగే అవినీతిని తగ్గించడానికి 3 అంచెలు మనం సోషల్ ఆడిట్ తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్, అలాగే క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్, సోషల్ ఆడిట్, ఈ 3 tier to tackle corruption we are taken forward. అందరూ కొత్త వారిని పెట్టాం. అవినీతికి పాల్పడిన సిబ్బందిని ఉద్యోగం నుండి తొలగించడానికి శాఖాపరమైన చర్యలు చేపట్టి జవాబుదారీ పెంచుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి నేను ఎక్కడా కూడా ఈ డిప్యూటీ సీఎం పేషీలో కానీ ఎక్కడా కూడా ఒక్క చిన్నపాటి రాజకీయ పరంగా కావచ్చు, లేదంటే మీకు డబ్బులు ఇస్తాం ఈ ట్రాన్స్ఫర్లు చేయండి అనే అసలు ఆ మాట కూడా వినిపించలేదు ఎక్కడ. పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తాను. అలాగే ఈ 3 చెప్పి ముగిస్తాను.
అంటే మీరు రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ మహాత్మా గాంధీ నరేగా పథకం కింద చిన్న సన్నకారు రైతులకి 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా తెలిపారు. కర్లపాళెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాళెం ఎం వీర్రాజుపాళెం 8 మంది నిరుపేద మహిళలకు చీరలు, 3 పేదలకు నూతన దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందోలు ఆయిబా, షేక్ ఇబ్రహీం, షేక్ హబీబా, బహదూర్ బాషా, జానీ బాషా, కరీముల్లా ఖాన్, ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు, గౌస్ జానీ తదితరులు పాల్గొన్నారు. సహాయం చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం నిర్మించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కర్లపాలెం ఎంపీ రాజుపాలెంలోని 8 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేశాం. అదేవిధంగా వృద్ధులకు లుంగీలు, బట్టలు ఇవ్వటం జరిగింది. ఈ సహాయ సహకారాలు మీ అందరి ఉంటే ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ మరిన్ని సేవలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో పూర్ణాహుతి హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలో వేంచేసుకున్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో హరిద్ర శృంగార్చన పూజ మరియు వివాహ దోష నివారణ హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య అర్చకులు కుంచాల నర్సారెడ్డి, శ్రీరామ్ శర్మలు మాట్లాడుతూ 9 వారాలు హరిద్ర శృంగార్చన పూజ పూర్తి అయిన చిరంజీవులు అందరూ ఈ హోమంలో పాల్గొన్నట్లు తెలిపారు. అద్భుతమైన ఈ వివాహ దోష నివారణ హోమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహంతో సత్వర వివాహ ప్రాప్తి జరుగుతుందని తెలిపారు. బాపట్ల జిల్లా పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారిని ప్రముఖ సినీ గాయకుడు మనో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం పర్వదినాన బగళాముఖి అమ్మవారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రముఖ సినీ గాయకులు మను చందోలు బండ్లమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్య సన్నిధిలో మనో 2 కుమారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శుక్రవారం పర్వదినాన శ్రీ బగళాముఖి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మవారి కృపా కటాక్షాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. దేవాలయానికి విచ్చేసిన మనోకు దేవాలయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి శేష వస్త్రాన్ని ధరింపచేసి అమ్మవారి జ్ఞాపకార్థం అందజేశారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, విఆర్ఓ అరుణ్ కుమారి, గ్రామ కార్యదర్శి బండ్లమూడి సుజాతలు దేవాలయానికి విచ్చేసి మనోతో పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ బగళాముఖి దేవి నమో నమః. ఇవాళ అమ్మవారిని శుక్రవారం దర్శించుకునే భాగ్యం దొరికింది. మా అబ్బాయిలతో కలిసి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కలిగింది. సో అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ లభించాలి. అందరి కుటుంబాలు ఆరోగ్యాలతో అందరూ ఆనందంగా వారి కోరికలన్నీ నెరవేరి అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులతో వారి జీవితం హాయిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పారిస్లో 1999వ సంవత్సరంలో జరిగిన యునెస్కో 30వ సమావేశంలో మార్చి 21వ తేదీని ప్రపంచ కవితా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని సాహితీ భారతి కోశాధికారి షేక్ ఆదం షఫీ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో ప్రపంచ కవితా దినోత్సవం మరియు తుమ్మల సీతారామమూర్తి 35వ వర్ధంతి సభను నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా కవిత్వం యొక్క ప్రతిష్టను, పటిష్టతను పెంపొందించడానికి ఈ ప్రపంచ కవితా దినోత్సవం ప్రకటించబడిందని ఆయన పేర్కొన్నారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ తుమ్మల గాంధీ కవిగా ప్రసిద్ధి చెందారని అన్నారు. వీరు మహాత్మా గాంధీ తారావళి, గాంధీ గానము, మహాత్మా కథ, పరిగ పంట, పైర పంట, దివ్య జ్యోతి, ధర్మజ్యోతి వంటి రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ తుమ్మలవారు కేంద్ర రాష్ట్ర సాహితీ అకాడమీ అవార్డులతో పాటు కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరింపబడ్డారన్నారు. గజారోహణం, గండపెండేరం, కనకాభిషేకం,
సువర్ణ కంకణాలతో గౌరవింపబడ్డారని తెలియజేశారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యుల్ మాట్లాడుతూ తుమ్మల బాపట్ల సమీప గ్రామమైన అప్పికట్ల గ్రామ వాస్తవ్యులు అవటం బాపట్లకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ సభలో ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కాళిదాసు తదితరులు తుమ్మల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 21వ తారీఖు ప్రపంచ కవితా దినోత్సవం. యునెస్కో వారు ఫ్రాన్స్లో జరిగిన 30వ సమావేశంలో మార్చి 21వ తారీఖును ప్రపంచ కవితా దినోత్సవంగా ప్రకటించారు. ఈ కవిత్వం అనేది మానవ జీవితంలో అనాదిగా వస్తున్న ఒక అంగంగా భావించవచ్చు. ఎప్పుడైతే భాష అనేది మొదలైందో మానవుడు అప్పుడు నుండే కవిత్వం రాయటం ప్రారంభించాడు. వాక్యం రమణీయం కావ్యం అన్నారు. వాక్యం కాస్త అందంగా, రమణీయంగా, ఆకర్షణీయంగా చెప్తే చాలు అదే కావ్యం అవుతుంది, అదే కవిత్వం అవుతుంది. ఈ విధంగా ప్రతి భాషలో కూడా కావ్యం, కవితలు అనేవి మొదలయ్యాయి. ఈ కవితల్ని, కావ్యాన్ని, వీటిని ఇంకా అభివృద్ధి పరచాలని ప్రపంచ వ్యాప్తమైన మానవ జాతిలో ఈ కవిత్వం యొక్క ఉనికిని ఇంకా చాటి చెప్పాలని యునెస్కో ఈ విధంగా ప్రపంచ కవితా దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రపంచ కవితా దినోత్సవం నాడు ప్రపంచంలోని అన్ని భాషలకు సంబంధించిన కొన్ని ఎక్కడో మారుమూల భాషలు కావచ్చు, కొన్ని అంతరించిపోతూ ఉన్న భాషలు కావచ్చు, వాటన్నిటిలో ఉన్న కవిత్వాన్ని కూడా వెలికి తీసి వాటిని కూడా అభివృద్ధిపరిచి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి కవిత్వ పఠనాన్ని జరిపి కవిత్వాన్ని అభివృద్ధి పరచాలని ఈ ప్రపంచ కవితా దినోత్సవ ఉద్దేశం. రాష్ట్ర కవిని నేను, రాష్ట్ర కవిని, గాంధేయవాదిని, గాంధేయ కవిని అంటూ సగర్వంగా చాటి చెప్పుకున్న తుమ్మలవారు మహాకవి. తుమ్మలవారు అప్పికట్ల గ్రామంలో ఉండి తన సాహిత్యాన్ని అభివృద్ధి పరిచారు. గాంధీ శిష్యులుగా, గాంధేయ కవిగా పేరుగాంచారు. ఆయన ధర్మజ్యోతి, అంతరాత్మ, గాంధీ చరిత్ర వంటి వివిధ పుస్తకాలు, కావ్యాలు రచించి వినతికెచ్చిన మహాకవి తుమ్మలవారు. తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు సరిగ్గా బాపట్ల మండలం అప్పికట్లలో గుర్తించడం, ఆ ప్రాంతాల ఉపాధ్యాయుడిగా ఉండి అక్కడ విద్యార్థుల్ని దేశభక్తితో చైతన్యపరిచి వాళ్ళు ఉత్తేజపరిచినటువంటి మహానీయుడు తుమ్మపాటి సీతారామ. నేషనల్ హెల్త్ మిషన్ వారి ఆధ్వర్యంలో పిట్లవానిపాళ్లెం మండలం చందోలు శివారు రెడ్డిపాళ్లెం సెంటర్లోని బస్టాండ్ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వైద్య సిబ్బంది ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిట్టువారిపాళ్లెం గ్రామ సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్త నాగమణి సూచించారు. పిట్లవానిపాళ్లెం మండలం చందోలు శివారు రెడ్డిపాళ్లెం సెంటర్లోనే బస్టాండ్ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ వారి ఆధ్వర్యంలో 78 మంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారని, ఈ ర్యాలీ పిట్లవానిపాళ్లెం మండలం మీదుగా వెళ్తున్నందున వైద్య శిబిరం నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారని తెలిపారు. నేషనల్ హెల్త్ సంబంధించి టీం వాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ ర్యాలీగా మన మండలం మీదుగా వస్తున్నారు కాబట్టి చందోలు పిహెచ్సి నుంచి మమ్మల్ని మెడికల్ క్యాంప్ పెట్టమని హైవే రోడ్డు మీద, దానివల్ల వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా ఉచితంగా మెడికల్ క్యాంప్ పెట్టాము. అలాగే కాకుండా ఎవరైనా రోడ్డు మీద ప్రజలు వెళ్తూ ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బందుల మీద ముందులేమంటే ఉచితంగానే మెడిసిన్ కూడా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు ఇది గమనించి ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా కానీ మెడిసిన్ తీసుకెళ్ళవచ్చు. మేము మొత్తం చేపట్టింది మాత్రం సైకిల్ ర్యాలీ వాళ్ళకి 75 మంది దాకా వస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానివల్ల ఈ ఉచిత క్యాంపు పెట్టాల్సి వచ్చింది. చదువురాని మహిళలకు చదువు అందించేందుకు ప్రభుత్వం ఉల్లాస కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని ఏపీఎం శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కర్లపాళ్లెం మండలం సమైక్య కార్యాలయంలో వివోఏలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 23న ఉల్లాస్పై చదువు నేర్చుకున్న మహిళలకు రాత పరీక్ష ఉంటుందన్నారు. మహిళలు బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఆర్థిక, సాంకేతిక, డిజిటల్ లిటరసీ మొదలగునవి తెలుసుకునేందుకు ప్రతి మహిళకు చదువు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యా సూపర్వైజర్ సిహెచ్ శివరామ ప్రసాద్, సిసిలు
శివప్రభ, రాఘవులు, శివ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 15 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి విద్య రానటువంటి వాళ్ళకి వాళ్ళ ఖాళీ టైంలో స్వచ్ఛందంగా టీచర్లని ఎన్నుకొని వారి ద్వారా విద్యను అభ్యసించే విధంగా తయారు చేసినటువంటి మహిళా సంఘాలు ప్రిపేర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా వారి యొక్క విద్యకి సంబంధించినటువంటి టెస్ట్ అంటే ఎగ్జామినేషన్ నడవడం జరుగుతుంది. ఉల్లాస్ ఎగ్జామినేషన్ అది ఆదివారం ఉదయం అంగన్వాడీ సెంటర్స్ మరియు కమ్యూనిటీ హాల్స్ ఎక్కడ వాళ్ళకు అనుకూలతున్నటువంటి ప్రదేశాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఏ క్షణంలో వాళ్ళు ఖాళీగా ఉంటే ఆ టైంలో వచ్చి ఎగ్జామ్ రాసి వెళ్ళేటువంటి అవకాశం కల్పించారు. దీంట్లో ఫెయిల్ అనేది ఉండదు. వాళ్ళు ఎంత మటుకు నేర్చుకున్నారనేది టిక్కుల ద్వారా దీన్ని చూపించడం జరుగుతుంది. తదుపరి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం అని చెప్పని ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. ఇది స్వచ్ఛందంగా మహిళా సంఘాల్లో ఉన్నటువంటి టీచర్లు వాళ్ళ చదువు రానటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి చదువు వాళ్ళ ఖాళీ టైంలో ఎప్పుడు వాళ్ళు కోరుకుంటే అప్పుడు విధంగా చేసే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. వారికి బుక్స్, దానికి సంబంధించినటువంటి వాల్ బోర్డు మెటీరియల్, పెన్ను, పెన్సిల్, షార్పనర్లు ద్వారా మరియు వాళ్ళకు అనుకోవాలన్నటువంటి వివిధ రకాల సెల్ ఫోన్లు ఉన్నట్టయితే వారి ద్వారా ఈ ఉల్లాస సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ యాప్లను కూడా ఇచ్చి డిజిటల్ లిటరసీ ద్వారా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. ఇది 23వ తారీఖు ఉల్లాస్ ప్రోగ్రామ్ టెస్ట్ జరుగుతుంది. ఎవరైనా సరే అందరూ కూడా వినియోగించుకొని 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఏ టైంలోనైనా వచ్చి ఆ సెంటర్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. దీనికి ఫెయిల్ ఉండదు. ఉద్దేశము మహిళలు నేటి ప్రపంచంలో అత్యధికంగా మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి కానీ సాంకేతికపరమైనటువంటి వైపు నుంచి కానీ లేకపోతే ఇతర రంగాల్లో కూడా ముందుకు పోయే విధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రత్యేకమైనటువంటి ఉల్లాస కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 15 సంవత్సరాల నుంచి పైబడినటువంటి వారికి ఎవరికైనా కూడా ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పోలీస్ స్టేషన్ విషయంలో కానీ లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి ఈ జెండర్ అంటే వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి సమస్యల గురించి కానీ లేకపోతే ఇతర ఆర్థిక లావాదేవీల గురించి కానీ బ్యాంకులో జరిగేటువంటి మోసాల గురించి కానివ్వండి, ఇతర ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి మోసాల గురించి కానీ తెలుసుకొని ముఖ్యంగా డిజిటల్ లిటరసీ మీద ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇది స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై పునరాలోచించాలని దళిత నాయకులు అంటరానితనం నిర్మూలన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చార్వాక అన్నారు. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత సంవత్సరం ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తూ ఒక తీర్పును వెలువరించిందని ఆయన గుర్తు చేశారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయాలని ఏకసభ్య కమిషన్ రాజీవ్ మిశ్రాని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆయన 13 జిల్లాల్లో పర్యటించి కేవలం ఎస్సీ కులంలో ఉన్న మాదిగల విన్నపాలే తీసుకుని మాలలకు అన్యాయం చేయాలని కుట్ర చేసినట్లుగా మాకు అర్థమవుతోందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పటం, మరి ఇప్పటి వరకు దళితుల్లో బిడ్డలు పుట్టలేదా, జనాభా అభివృద్ధి జరగలేదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో జనాభా లెక్కలు తీయలేదని, జనాభా లెక్కలు తీయకుండా కుల గణన జరగకుండా ఎలా వర్గీకరిస్తారని ఎస్సీలను ఒకసారి కూటమి ప్రభుత్వం పునరాలోచించి దళితవాడలోని ఇంటింటికి తిరిగి జనాభా లెక్క తీసి ఎస్సీలో పేదరికం అనిపిస్తున్న వారు ఎవరు, ఆర్థికంగా బలపడ్డవారు ఎవరు అని సర్వే చేసి అప్పుడు వర్గీకరించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం మాల మాదిగల మధ్య వివాదాన్ని సృష్టించి వాళ్ల రాజకీయాల్ని పబ్బం గడుపుకోవటమేనని చారువాక అన్నారు. జయభీమరావు పార్టీ బాపట్ల నియోజకవర్గ కన్వీనర్ కొచ్చర వినయరాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పనికట్టుకుని మాల మాదిగలని అణచివేసే కుట్ర ఎస్సీ వర్గీకరణ అని ఆయన అన్నారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీలను అణచివేయాలని చూస్తే బీఎస్పీ అధినేత కుమారి మాయావతి ఎస్సీల్ని వర్గీకరించడం అంటే వారిని మరింత అణచివేయటమే అని ఆమె అన్నారని గుర్తు చేశారు. బీఎస్పీ పార్టీ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి శీలం రోజానబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావడానికి మాలలు ఎంతో దోహదపడ్డారని, ఆ రోజు మాల సంఘాలు అందరం కూడా కలిసి చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించామని, ప్రభుత్వం ఇలా ఎస్సీలను వర్గీకరించడం సరైంది కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గుదే రాజారావు, గొర్రెముచ్చు వందనం, డాక్టర్ కాగిత వరప్రసాద్, పర్రే కోటయ్య, కొరగంటి శామ్, జోగి ప్రసంగి, తురిమెళ్ల అమేశ్వరరావు, పేర్లి కాంతారావు, రేగులగడ్డ చంద్రశేఖర్, దాసి నాగేశ్వరరావు, దళిత నాయకులు హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అన్నటువంటి విషయాన్ని వేదిక మీద తీసుకొచ్చి
ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు, ఎస్సీలు ఎస్టీలు వర్గీకరించుకోవచ్చు. మీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వారు మీ ప్రభుత్వాలు వర్గీకరించుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో వెనక ముందు చూడకుండా ఎస్సీలో జనాభా ఎంతమంది, ఎస్టీలో జనాభా ఎంతమంది కూడా లెక్కేయకుండా, జనాభా సెన్స్ తీయకుండా ఇవాళ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ చేయడం ఏబిసి చేసింది. డి లేదు, ఏబిసి వరకే చేసింది. పోరాటం ఏబిసిడి వర్గీకరణ పోరాటం, కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏబిసిగా చేసింది. అంటే డీలో ఉన్నటువంటి ఆది ఆంధ్రులు మరి వాళ్ళకి ఏమి ఆ రిజర్వేషన్ లేకుండా చేసింది. మేమేం చెబుతున్నామంటే ఇవాళ రాష్ట్రంలో మాల సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నాం, మాలలు ఎక్కువగా ఉన్నటువంటి మాకు ఇవాళ కమిషన్ వేసినటువంటి ఎవరైతే రాజీవ్ మిశ్రా కమిషన్ ఉందో ఆ కమిషన్ ద్వారా ఏం చెబుతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో 85 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు, అందులో 39 లక్షల మంది మాదిగలు, 46 లక్షల మంది మాలని చెబుతున్నారు. కాదు 2011లో జనాభా లెక్క ప్రకారం 1,05,00,000 మంది జనాభా ఉన్న మాలలో మాదిగలు కలిసి. మరి ఇవాళ 2025లోకి వచ్చేసరికి మాకు అసలు పిల్లలే పుట్టలేదా, మా జనం ఏమైపోయారు, ఏ కులాల్లో చేర్చారు మా జనాన్ని కూడా మేము అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతుంది ఏంటంటే, అయ్యా ఎస్సీ వర్గీకరణలో ఒకసారి పునరాలోచన చేసి ఎస్సీ కులాలు ఎంతమంది ఉన్నారు, 59 కులాల జనాభా ఎంతమంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళలో కలెక్టర్ ఎంతమంది అయ్యారు, ఎస్పీలు ఎంతమంది అయ్యారు, ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు, మంత్రులు ఎంతమంది అయ్యారని లెక్కలు తీసి అప్పుడు వర్గీకరించమని మేము అడుగుతున్నాం. వర్గీకరించమనే దానికి వ్యతిరేకం కాదు, వర్గీకరించే పద్ధతి సరిగ్గా లేదని దాని మీద మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. రైల్వేకు నష్టం లేకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బెంగళూరు, అమృత్సర్, పాట్నా, బెంగళూరు, ఢిల్లీ, బెంగళూరు, చార్మినార్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్లను నిలుపుదల కోసం ఎంపీ కృష్ణ ప్రసాద్ రైల్వే శాఖ అనుమతులు కోరారని గుంటూరు డివిజన్ రైల్వే ప్రయాణికుల కమిటీ మెంబర్ పఠాన్ రాజేష్ అన్నారు. బాపట్ల రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ కృష్ణప్రసాద్ బాపట్లలోని రైల్వే గూడ్స్ రవాణా కోసం రైల్వే శాఖ అనుమతులు పొంది మంజూరు చేయించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నిజాంపట్నం, చీరాల, వాడరేవు పోర్టు అభివృద్ధి కోసం బాపట్ల, రేపల్లెకు సరికొత్త రైల్వే లైన్ మంజూరు చేయించారని అన్నారు. రైల్వేకు నష్టం లేకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడటమే ఆయన ముఖ్య ఉద్దేశమన్నారు. ఇంతటి సమర్థుడు అయిన నాయకుడికి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నక్క ప్రకాశ, గవిని ప్రసాద్, జ్యోతి ప్రసాద్, నర్రా కొండలు, భీమ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ గౌరవనీయులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, మరి ఆయన ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి బాపట్ల రైల్వే స్టేషన్ను ప్రజలకు మరింత అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా మరి ఇక్కడ ప్రజల వ్యాపార అవసరాల నిమిత్తం గూడ్స్ రవాణా గూడ్స్ను ఇక్కడ నిలిపేందుకు రైల్వే శాఖ అనుమతులు తీసుకోవడంలో ఆయనకు ప్రధాన పాత్ర. మరి ఆయన ఎన్నో లెటర్లు రాసి ఈ రోజున ఈ అవకాశాన్ని బాపట్ల ప్రజలకు కలగజేశారు. అలానే రైల్వేస్ డీజీపీగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన, మరి ఆయన అనుభవాన్ని అంతా రంగరించి ఈ రోజున బాపట్లకు, రేపల్లెకు ఒక కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ పూర్తిగా కోస్తా ప్రాంతాన్నంతా ఆయన ఒక ప్రత్యేకంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయడం విధంగా మరి ఈ రోజున బాపట్ల, రేపల్లె రైల్వే లైన్ ఏర్పాటు చేయటం, అలానే మచిలీపట్నం, వాడరేవు, కృష్ణపట్నం, ఈ పోర్టుల నిజాంపట్నం పోర్టులు అభివృద్ధి చేయడం కోసం కూడా ఈ రోజున ఈ రైల్వే లైన్ కోసం ఆయన తీవ్రమైన కృషి చేశారు. అలానే పాట్నా బెంగళూరు, అమృత్సర్ బెంగళూరు, ఢిల్లీ బెంగళూరు వంటి ట్రైన్లను ఆపాలని, అలానే చార్మినార్ ఎక్స్ప్రెస్ జనశతాబ్ది కూడా ఆపాలని ఆయన మరి రైల్వే శాఖ వారిని అనుమతులు కోరడం జరిగింది. రైల్వేలకు నష్టం లేకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మరి ఆయన ఈ రోజున ఎన్నో విప్లవాత్మకమైన
రైల్వే సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టాడు. ఇటువంటి సమర్థవంతమైన నాయకుడిని అందించినటువందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ బాపట్ల పార్లమెంటుకు ప్రజలు ఆయనకు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు, ప్రజల రుణం తీర్చుకునేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఇటువంటి నాయకుడికి అండగా మరి ఆయన సైన్యంలో ఒక సైనికులుగా మేమంతా పనిచేసినందుకు ఎంతో గర్విస్తూ, వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా ఆయనకు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పిస్తే ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని, ఈ బాపట్ల ప్రజల హృదయాలలో వ్యవసాయ నాయకుడిగా ఆయన నిలిచిపోతారని, మరి మురిపెన్నడు ఏ ఎంపీలు కూడా చేయలేనంతటి కృషి ఆయన చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటికే అత్యధిక నిధులు ఆయన కేంద్రం నుంచి మంజూరు చేసుకున్నారు. అలానే ప్రతి నిత్యం కూడా సామాజిక ప్రయోజనం కోసం ఈ బాపట్లను అత్యున్నతమైన పార్లమెంటుగా తీర్చిదిద్దడం కోసం మరి ఆయన చేస్తున్న కృషికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. కుక్కలకు సంతాన ఉత్పత్తి కలగకుండా ఉండేందుకు ఆపరేషన్ చేయడం జరుగుతోందని బాపట్ల జిల్లా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం రోడ్లో గల బాపట్ల శస్త్రచికిత్సాలయాన్ని ఆయన సందర్శించారు. రానున్న 10 సంవత్సరాల వరకు వీధి కుక్కల బెడద లేకుండా చేయడం కోసం మున్సిపల్ కమిషనర్ ఈ ప్రయత్నం చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఆసుపత్రుల వద్ద చిన్నపిల్లలను, పెద్దవారిని రోడ్ల మీద కుక్కలు కొరవటం సర్వసాధారణంగా జరుగుతూనే ఉందని, ఇక మీదట అటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ, ఎంపీ కృష్ణప్రసాద్ సూచనల మేరకు ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఆపరేషన్లు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కుక్కల సంతాన ఉత్పత్తి తగ్గించడం వల్ల రానున్న కాలంలో కుక్కల బెడద తగ్గుతుందని అన్నారు. 3 డాక్టర్స్ ప్రతిరోజు 25 నుంచి 30 కుక్కల వరకు ఆపరేషన్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రాంలో భాగంగా మనకు ఈ మున్సిపాలిటీ బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో మన కమిషన్ గారి ఆధ్వర్యంలో కుక్కలకు ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. అంటే పిల్లలు పుట్టకుండా, ఫిమేల్కి అయితే పిల్లలు పుట్టకుండా, మేల్కి అయితే అది కుక్కలను దాటకుండా, ఈ విధంగా 2 రకాలుగా అన్నమాట. కుక్కలకు, మగ కుక్కలకైతే టెస్టికల్స్ తీసేసి వాటికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆడ కుక్కలకైతే యుట్రైన్ ట్రాక్ట్ అన్నమాట, మొత్తం ఓవరీస్తో సహా కంప్లీట్గా మనకు జెనిటేలియా, ఫిమేల్ జెనిటేలియా మొత్తం తీసేయడం జరుగుతుంది. అందువల్ల ఇక ముందు ఒక 10 ఇయర్స్ వరకు మనకు ఈ కుక్కల బెడద అనేది మన బాపట్ల మున్సిపాలిటీలో ఉండకుండా మన మున్సిపల్ కమిషనర్ గారు మంచి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు, లేదంటే లేడీస్కు, హాస్పిటల్ చుట్టుపక్కల ఉండే పేషెంట్లకు ఈ కుక్కలు కరవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇక ముందు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడానికి అవకాశం ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్షన్ ప్రకారం మన ఎమ్మెల్యే గారు, అదే ఎంపీ గారి ఆదేశాల ప్రకారం మన ఊర్లో ఈ కుక్కలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళను ఖచ్చితంగా మనకు బర్త్ కంట్రోల్ చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో ఆటోమేటిక్గా గ్రోత్ తగ్గిపోతుంది, ఎవరికి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో మనం సపరేట్గా షెడ్ ఏర్పాటు చేసి దానికి కావాల్సిన కేర్స్, అదేవిధంగా స్నేహ ఏజెన్సీతో మనం అగ్రిమెంట్ అయ్యాము. వాళ్ళు కూడా డైలీ 3 డాక్టర్లు వచ్చేసి అన్ని రకాల సదుపాయాలు కల్పించాము. వాళ్ళు డైలీ 25 to 30 ఆపరేషన్ చేస్తున్నారు. మన ఊర్లో నియర్లీ 1000 to 1500 వరకు మనకు ఆపరేషన్ చేసి, మొత్తం అన్నీ ఆపరేషన్ చేసి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాము. ఈరోజు మన జాయింట్ డైరెక్టర్ గారు కూడా తీసుకొచ్చేసి ఈ ఆపరేషన్స్ అన్నీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి మన జాయింట్ డైరెక్టర్ గారు తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు డాక్టర్ గారికి. మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎలా ఉన్నాయో అలా ఆపరేషన్ చేస్తున్నారు. సిఐఎస్ఎఫ్ ఏర్పడి 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సురక్షిత తీరం సమృద్ధి భారత్ పేరుతో సిఐఎస్ఎఫ్ టీం 75 మంది సైకిల్ ర్యాలీ మచిలీపట్నం వైపు నుంచి వస్తూ కర్లపాళెం, బాపట్ల, చీరాల, కన్యాకుమారి వరకు వెళుతున్నారు. మన దేశ, రాష్ట్ర, జిల్లా ప్రజలను కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బందితో మమేకం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్లపాళెం మండల పరిధిలోని జాతీయ రహదారి పక్కన పిహెచ్సి వైద్యులు పలు చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
బాపట్ల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కంచర్ల అవినాష్ ను అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్నేహశీలి మృదు స్వభావి అయిన కంచర్ల అవినాష్ గతంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2 పర్యాయాలు పనిచేశారు. మరలా ఈ నెల 19వ తేదీన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా నామినేషన్ దాఖలు చేయగా అవినాష్ నామినేషన్ ఒక్కటే కావడంతో ఏకగ్రీవం అయ్యింది. ఈ సందర్భంగా కంచర్ల అవినాష్ ను పలువురు ప్రముఖులు, అవినాష్ మిత్రమండలి సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. పిట్లవానిపాళెం మండలం భవనంవారిపాళెం గ్రామానికి చెందిన అవినాష్ ఎంపిక పట్ల గ్రామ సర్పంచ్ మోదుగుల శివనాగేశ్వరి, టీడీపీ నాయకులు శంకర్ రెడ్డి, కాలకోట కిషోర్ రెడ్డి, పమిడి రవీంద్ర, బాబురావు, కాంతారావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీధి కుక్కలకు సంతాన ఉత్పత్తి కలగకుండా ఉండేందుకు ఆపరేషన్లు చేయటం జరుగుతోంది. పశుసంవర్ధక శాఖ బాపట్ల జిల్లా డైరెక్టర్ వేణుగోపాల్. కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై పునరాలోచించాలి. దళిత నాయకులు అంటరానితన నిర్మూలన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చార్వాక. చదువురాని మహిళలకు చదువు అందించేందుకు ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏపీఎం శ్రీనివాసులు రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.